వందేళ్ల ప్రణాళికతో హైడ్రా ముందుకెళ్తుందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆక్రమణ గురైన చెరువులను అభివృద్ధి చేసే క్రమంలో అనేక అవరోధాలు, విమర్శల్ని ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఫాతిమా కాలేజ్, మల్లారెడ్డి సంస్థపై కూడా ఫైనల్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఒక లేక్స్ డెవలప్ చేయడం అనేది అది చిన్న విషయం కాదు. లేక్ డెవలప్ చేయడం అంటే మాకు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఇప్పుడు మనం చూశారు, ఇది ఇప్పుడు మేము ఇది నల్ల చెరువు కుకట్పల్లి సిమిలర్ మనది బుమ్రుక్ ద్వారా బతుకమ్మ కుంట మేము 6 చెరువులు డెవలప్ చేస్తున్నాం. బతుకమ్మ కుంట వాజ్ నాట్ ఈజీ. బతుకమ్మ కుంట దాన్ని కోర్టులో చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. అవతల ఉన్నటువంటి ఎవరైతే ఈ చెరువు నాదని క్లెయిమ్ చేస్తున్నాడో హీ వాస్ ట్రైంగ్ టు గ్రాబ్ ఓవర్ దట్ ల్యాండ్. అండ్ అది దాంట్లో ఒక స్టేజ్లో మమ్మల్ని పర్సనల్గా కూడా అందరినీ చేస్తూ నన్నైతే అసలు అది పర్సనల్గా మాట్లాడారు, దావుద్ ఇబ్రహీము లేకపోతే ఒక ఇది డాను మాఫియా హిట్ అని చెప్పి. సో అవన్నీ ఉంటాయి, అవన్నీ ఎదుర్కొంటూ పోతూనే ఉండాలి, అంతే. అన్నీ పడాల్సి వస్తుంది తప్పకుండా. బట్ ఇప్పుడు అదే ఆ చెరువుకు మనం వెళ్తే ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు ఫాతిమా కాలేజ్ కట్టింది 2015, 2016 ఆ టైంలో కట్టారు అది కాలేజ్. చారిటీ ఇది అనేది దట్ ఈస్ అ సెకండరీ ఇష్యూ. చారిటీ అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది చారిటీ అనేది ఓకే, దట్ ఈస్ వన్ డెఫినెట్గా ఉండొచ్చేమో కానీ, బట్ ఫైనల్గా ఈ అన్నిటికీ చట్టాలు ఉంటాయి. ఒక ఇరిగేషన్ చట్టంలో ఉంటుంది, లేకపోతే ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎన్నిటికీ దీనికి అప్లై అవుతాయి తప్ప కానీ ప్రత్యేకంగా ఫాతిమా కాలేజ్కో లేకపోతే ఇంకేదో మల్లారెడ్డి కాలేజ్కో లేకపోతే పల్లారాజ్ రెడ్డి గారి కాలేజ్కో వేరే చట్టాలు ఏమి అప్లై కావు. ఇదే ఉంటాయి అన్నిటికీ. సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై టు ఎవ్రీబడి. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. సో చేస్తున్న క్రమంలో మేము ఇంకా దీని మీద పట్టు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఈ ప్రిన్సిపల్స్ మీద తెచ్చినప్పుడు రేపు దీన్ని ఛాలెంజ్ చేసినా కానీ కోర్టులో రేపు నిలబడాలి అనేటట్టు చేస్తున్నాం.